మ్యారీడ్ కపుల్కి డాక్టర్ శిల్పి రెడ్డి ఒక 5 టిప్స్ ఇవ్వాలి అంటే, ప్రీషియస్ టిప్స్ అంటే న్యాచురల్ డెలివరీ కావాలి అంటే, ముందు నుంచి పెళ్ళైన జంట ఈ వీడియో చూస్తే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బేసిక్గా పెళ్ళైన జంట నా వీడియో చూస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో టీవీ తీసేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు కలిసి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడమో లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు వెళ్ళి కలిసి కొనుక్కొని రావడము, ఆ వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళడం, మాట్లాడుకుంటూ రావడం. ఈ మధ్య ఎవరికి గుడి గోపురాలకు వెళ్ళట్లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ట్రెడిషనల్ ప్లేసెస్, గో టుగెదర్. మంచి వైబ్స్ ఉంటాయి అక్కడ, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అ చర్చ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ అ మాస్క్, ఎనీవేర్, దర్గా, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, గురుద్వారా. All these places are consecrated with lot of energies which are absolutely necessary for newly wedded people to have that energized environment. And early ga మీరు నేనైతే లేట్ గా వర్క్ చేసే కేటగిరీలో ఎవరిని వెళ్ళొద్దనే చెప్తాను. దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఆఫీస్ టైమ్స్, దట్ టు టుగెదర్ దే షుడ్ హ్యావ్ ద సేమ్ టైమ్. ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్, ఒకరు మార్నింగ్ షిఫ్ట్ అంటే చాలా కష్టం. దిస్ ఇస్ జస్ట్ నాట్ ప్రాక్టికల్. ఒక 4 రూపాయలు తక్కువ సంపాదించిన నష్టం లేదు. ప్రపంచంతో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి, టైం కలిసి స్పెండ్ చేయండి. ఇద్దరూ వర్క్ చేయండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు టైం స్పెండ్ చేయండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, కలిసి ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ప్రతి క్షణము మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా కలిసి టైం స్పెండ్ చేయండి. అట్లా సోషల్ లైఫ్ని వదలొద్దు, పర్సనల్ లైఫ్ని వదలొద్దు. ట్రావెల్ టుగెదర్, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ దట్ యోర్ టైమ్ స్పెంట్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ వెరీ మెమరబుల్. కొత్తగా మీరు ట్రై చేయొచ్చు, కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనే ఒక డెసిషన్ని డిలే చేయొద్దు. అబార్షన్స్ అస్సలు చేయించుకోవద్దు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఎందుకంటే అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అప్పుడప్పుడు ఉండదు. మనకి ఎవరికి కలిసి రాదో మనకు తెలియదు. అబార్షన్స్ చేయించుకోవద్దు. సేఫ్ ఎంకరేజ్ చేస్తాము. కాంట్రసెప్షన్ యూజ్ చేయండి ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వద్దనుకుంటే. ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. టుగెదర్ పేరెంటింగ్ చేయండి, టుగెదర్ చెకప్స్కి వెళ్ళండి, టుగెదర్ చిల్డ్రన్ని రేస్ చేయండి. మంచి వాల్యూస్ ఇవ్వండి వాళ్ళకి. మంచి ఎడ్యుకేషన్తో పాటు ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఓకే, రైట్. కమింగ్ టు సమ్ అదర్ టాపిక్ మ్యామ్, ఈ జనరేషన్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరం అంటారా మీ మాటలు? డెఫినెట్గా. బికాస్ పిల్లలు ఒక వల్నరబుల్ గ్రూప్గా ఉంటారు. వాళ్ళకి ఏదో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదే ఎన్కాష్ చేసి అన్వాంటెడ్ వీడియోస్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ మెటీరియల్ అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అదే మనం వాళ్ళకి స్కూల్లోనే పద్ధతిగా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కింద ఎడ్యుకేషన్ కనుక మనం ఇచ్చినట్టు అయితే వాళ్ళ సెక్సువాలిటీని వాళ్ళు గుర్తించగలిగినట్టుంటే అన్వాంటెడ్ ఎక్స్ప్లోరేషన్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మన సిస్టంలో when we are living with our parents, when there are a lot of people in the house, when there's a lot of social interaction, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండదు. ఎప్పుడైనా ఎంప్టీనెస్ ఉంటుంది కదా, ఖాళీగా టైం దొరుకుతుంది. ఎంప్టీనెస్ ఉంటే వాళ్ళు ఎక్కువగా వల్నరబుల్ ఉంటారు టు ఎక్స్ప్లోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ నోయింగ్ థింగ్స్, ఇవన్నీ. సో మన దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసే కెపాసిటీ ఉంటే, వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఎవ్రీథింగ్ ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అని కనుక మనం కాన్ఫిడెంట్గా చెప్పినట్టు అయితే వాళ్ళు ఎప్పుడు తప్పుదారి పట్టరు. వాళ్ళు తప్పుదారి ఎప్పుడు పడతారంటే దాంట్లో ఏదో మసాలా ఉంది, దాంట్లో వెళ్ళి ఏదైనా చూడాలని, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇది బాడీ, ఇది దీని బయోలాజికల్ రిక్వైర్మెంట్స్, ఇవి, నథింగ్ మోర్ దెన్ దాట్ అని అంటే వాళ్ళకి ఆ అనవసరమైన అన్వాంటెడ్ ఫీడింగ్ ఉండదు. బట్ ఇంట్లో పేరెంట్స్ కంబైన్ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటివి ఏమైనా డిస్కషన్కి వచ్చి ఒకవేళ మీరు అన్నట్టుగానే సిలబస్లో పెడితే మంచిది అని అనుకున్న పరిస్థితిని ఊహిస్తే ఈ మన ఇండియన్ కల్చర్లో యాక్సెప్టెన్సీ ఉంటుందా? పిల్లలతో పేరెంట్స్, పెద్దవాళ్ళు అలాంటి డిస్కషన్ చేయడానికే చాలా అది ఒక జుబుక్సాకరమైన టాపిక్ కదా, మనకెందుకులే అనే వరకు. బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితిలో మన సొసైటీ, మన కల్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడాను ఈ వెస్టర్నైజేషన్ వచ్చేసరికి మన వీడియోస్ అయితేనేమి, టీవీ అయితేనేమి, ఏదైతేనేమి మనకి వాస్ట్ కాంటెంట్ ఉంది.
ఇంత కాంటెంట్లో గ్రాండ్ పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, అందరు అప్డేట్ అయిపోయారు. వాళ్ళకు ఒక క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చింది. అండ్ ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ వస్తూ ఉంటే పక్క రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఫాదర్ వస్తూ ఉంటే చాలా మర్యాదగా ఉండేది. ఇప్పుడు హే డాడ్ అంటున్నారు. సో అలాగా కల్చర్ మారిపోయింది అండ్ దర్ ఓకే విత్ ఇట్. లేకపోతే ఇంతకుముందు మా డాడీ స్కూటర్ అక్కడెక్కడో వస్తుంటే అందరు పిల్లలు సర్దేసుకునేవాళ్ళు. సో ఆ భయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. హౌ వాజ్ యువర్ డే అన్నట్టు, వాట్ డిడ్ యూ డూ అన్నట్టు. ఇలా పరిచయాలు పెరుగుతున్న కొద్దీ, మార్పులు వస్తున్న కొద్దీ ఫ్రీడమ్ టు టాక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. అండ్ టు ఎడ్యుకేట్ ఇన్ ద కరెంట్ జనరేషన్ ద రైట్ టాపిక్, అది మట్టుకు మర్చిపోవద్దు. అండ్ schools are doing a great job. And after schools, parents have to be their comfort zone and they have to tell them that there is nothing wrong. You have to just talk about it. Ante. Okay. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.